మరి ఏదైతే మేము ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా 4,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశాం. మరి వికలాంగులకు ఉన్న పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ 6,000 చేశాం. 100% పెట్టేటున్న వారు 5,000 ఉన్న పెన్షన్ ని 15,000 రూపాయలు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది కూడా 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 64 లక్షల మందికి ఈరోజు మనం పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. మరి 2,717 కోట్ల రూపాయలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి మన సత్యసాయి జిల్లాకు సుమారుగా 2,63,000 మందికి పెన్షన్ ఇస్తున్నాం. 114 కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా మన నియోజకవర్గం పెనుగొండ నియోజకవర్గానికి 7,200 మొత్తం 41,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. సుమారుగా 17,62 లక్షల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాకుండా మరి ఏదైతే మాట చెప్పామో దీపం 2 దీపం 1 అక్క చెల్లెళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దీపం 1 కింద గ్యాస్ బండలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. దీపం 2 కింద మళ్ళీ ఈ రోజు ఎన్నికల సమయంలో సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 3 సిలిండర్లు 2 సిలిండర్లు ఆల్రెడీ ప్రజలకు అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. సుమారుగా 1 కోటి మందికి దీపం 1 దీపం 2 కింద సిలిండర్లు పంపిణీ కూడా చేశాం. ప్రజలు మహిళలు నిజంగా దానికి చాలా అభినందిస్తూ మాకు పూల వర్షం కురిపిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మా పెనుగొండ నియోజకవర్గంలోనే సుమారుగా 24,780 మందికి 1 సిలిండర్ తీసేసుకున్నారు. కొంతమంది 2వ సిలిండర్లు కూడా తీసుకున్నారు. 3వ సిలిండర్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా స్పౌస్ పెన్షన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 72,000 మందికి స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం, దీపం 2 కింద సిలిండర్లు ఇస్తున్నాం. అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు, ఎందుకంటే బడుగు బడిగిన వర్గాలు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనూ ఏదైనా అవసరం మీద పని మీద వచ్చినప్పుడు వాళ్ళ నాణ్యతమైన భోజనం కడుపు నిండా భోంచేయాలనే ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో. మరి రంగుల రెడ్డి గారికి పేర్లు మార్చుకోవడం అలవాటే, రంగులు మార్చుకోవడం అలవాటే, ప్రజల సొమ్ముతో దోచుకొని రంగులు మార్చుకోవడం అలవాటే. మరి అన్నా క్యాంటీన్ పేరు తీసేసి ఏ రాజారెడ్డి పేరో ఏ రాజశేఖర రెడ్డి పేరు పెట్టినా కూడా మేము అందరం అభినందించేవారు. కానీ బడుగు బడిగిన వర్గాలు భోజనం తినేది కూడా ఇష్టం లేని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం. మరి మళ్ళీ మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్నాం. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఉచిత ఇసుక, గతంలో బంగారంగిట్లో బంగారన్నా దొరికేదేమో కానీ ఇసుక దొరికేది కష్టంగా ఉంది. ఈరోజు పార్టీలకి కులాలకు అతీతంగా ఎవరు అందరూ వైసీపీ నాయకులు కూడా మా ఇసుక ఈరోజు ఉచిత ఇసుక పొందుతున్నారు. అంతేకాకుండా మెగా డిఎస్సి ఈరోజు జగన్ వస్తే జాబ్ వస్తుంది, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. 5 సంవత్సరాలు యువతను గాలికి వదిలేసేది గత ప్రభుత్వం. మరి మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. దగ్గరలో వాళ్ళ పోస్టింగ్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు అన్నామో ఈ గత ప్రభుత్వంలో తెచ్చిన పరిశ్రమలు కూడా తరిలిపోయాయి. మళ్ళీ ఈ రోజు పరిశ్రమలు రావడం, పెట్టుబడులు పెట్టడం మీరు అందరూ చూస్తున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు అన్నాం. ఆగస్టు 15 రోజున రిలీజ్ చేస్తున్నాం. తల్లి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు కూడా జూన్ నెలలో ఇవ్వబోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి అన్నదాత సుఖీభావ్ కూడా ఇస్తున్నాం. చెప్పనివి ఎన్నో చేసాం. మధ్యాహ్నం పూటిన బడుగు బడిగిన వర్గాల పిల్లలు మధ్యాహ్నం కాలేజీకి వచ్చినప్పుడు గతంలో 14-19లో ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా భోజనం పెట్టేవారు. మరి గత ప్రభుత్వంలో మధ్యాహ్నం భోజనం తీసేస్తే మరి మన పవన్ కళ్యాణ్ గారు, మన లారా లోకేష్ బాబు గారు, లేదు డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం భోజనం కూడా మేము ఏర్పాటు చేశాం. జగన్ భూ చట్టాన్ని రద్దు చేశాం. అనేక అభివృద్ధులు జరుగుతున్నాయి. ఒక పక్క అమరావతి జరుగుతుంది, మరి పోలవరం జరుగుతుంది, ప్రతి ఊర్లోనూ పల్లె పండుగ జరుగుతుంది, రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసి
చూసినా అభివృద్ధి జరుగుతుంది. గతంలో ఆర్ఎంబీ రోడ్ల మీద పోవాలంటే ప్రజలు భయపడేవారు. యాక్సిడెంట్లు జరగడం ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారని విషయం తెలుసు.